డాక్టర్ గారు ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి? ఇది ఏ విధంగా వస్తుంది ఒకసారి వివరించండి డాక్టర్ గారు. సో ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటంటే బేసికలీ మన బోన్స్ అనేది బోన్ స్ట్రెంగ్త్ తగ్గడం అనే దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. సో యూజువల్లీ ఇది మనం ఎవరిలో ఎక్కువ చూస్తాము అంటే ఎస్పెషలీ ఆడవాళ్ళలో, ఎస్పెషలీ మెనోపాజ్ తర్వాత. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత మనకు ఈ హార్మోనల్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఆ హార్మోన్స్ అనేది మన బోన్స్ వీక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. సో మెనోపాజ్ తర్వాత హార్మోన్స్ ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా బోన్స్ అనేవి వీక్ అవుతుంటాయి. సో పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఈ ఆస్టియోపోరోసిస్ అనేది చాలా చాలా కామన్. సో మేల్స్లో కూడా అవ్వచ్చు, మేల్స్లో కూడా ఆస్టియోపోరోసిస్ అనేది ఉంటుంది, బట్ ఫీమేల్స్లో వెరీ వెరీ కామన్. మేల్స్లో అంత కామన్ కాదు, బట్ ఇట్ కెన్ స్టిల్ హ్యాపెన్. సో యా, ఆస్టియోపోరోసిస్ కి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? సో యూజువలీ మనకు మన బోన్స్ ఫామ్ అవడం అనేది యూజువలీ ఫస్ట్ 40 ఇయర్స్లోనే జరుగుతుంది. బోన్ బిల్డింగ్ అంటాం. సో బోన్ బిల్డింగ్ అనేది ఫస్ట్ 40 ఇయర్స్లో మన బోన్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో అందుకనే మన ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ అవర్ లైఫ్లో డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ విల్ హ్యాపెన్ ఇనీషియలీ. దాని తర్వాత ఏంటంటే గ్రాడ్యువల్గా మన బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే, సో దీన్ని మనం ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు అంటే, ఒకటి డెఫినెట్గా డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం కాల్షియం రిచ్ డైట్ తీసుకోవాలి. ప్లస్ మోస్ట్ డైట్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంత డైట్ తీసుకున్నా సరే ఎక్సర్సైజ్ మనం సరిగ్గా చేయలేదంటే బోన్లో కాల్షియం అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగదు. అది జరగనప్పుడు బోన్ స్ట్రెంగ్త్ అనేది ఆటోమేటిక్గా వీక్ అవుతుంది. అది ఒక్కసారి ఆస్టియోపోరోసిస్ సెట్ ఇన్ అయ్యాక, ఒకసారి ఆస్టియోపోరోసిస్ డయాగ్నోస్, సో మనం ఆస్టియోపోరోసిస్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తామంటే, సో యూజువలీ ఆస్టియోపోరోసిస్ అనేది బ్లడ్ టెస్ట్లో డయాగ్నోస్ చేసేది కాదండి. దానికి సంబంధించిన ఒక టెస్ట్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ బిఎండి, బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అనేది ఉంటుంది. సో దాంట్లో మన బోన్ డెన్సిటీ అనేది ఎంత ఉందో తెలుస్తుంది. మన ఆస్టియోపోరోసిస్ డయాగ్నోస్ చేయాలంటే బిఎండి టెస్ట్ చేయించుకోవాలి. సో ఒకసారి ఆస్టియోపోరోసిస్ వచ్చింది అంటే ఆబ్వియస్లీ మనం కాల్షియం ఇస్తాం, ఇంకా వైటమిన్ డి. ఈ రెండింటితో పాటు మనం వేరే ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఉంటాయండి. సో అవి కూడా ఈక్వల్లీ తీసుకోవాల్సి వస్తుంది మన ఆస్టియోపోరోసిస్ని ట్యాకిల్ చేయడానికి. ఓకే సార్, మరి వీటి లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? లక్షణాలు అనేది యూజువలీ మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆస్టియోపోరోసిస్ అనేది బయట కనిపించదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వేగ్ పెయిన్స్, జనరలైజ్డ్ బాడీ పెయిన్స్, ఎక్కడ ముట్టుకున్న నొప్పి రావడం, ఇలాంటి బ్యాక్ పెయిన్ కూడా, ఆస్టియోపోరోసిస్ వల్ల బ్యాక్ పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇట్ కెన్ ప్రజెంట్ లైక్ అంటే మల్టిపుల్ ఫార్మ్స్, ఎట్లయినా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. సో ఒకసారి యూజువల్లీ డాక్టర్స్ మాకు డౌట్ వచ్చిందంటే డెఫినెట్గా మేము బిఎండి టెస్ట్ అనేది చేపిస్తాం. చేయించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇంకా ఈ ఆస్టియోపోరోసిస్ మనం ట్రీట్ చేయకపోతే మేజర్ ఇష్యూ ఏంటి అంటే, మన బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది కాబట్టి చిన్నగా కింద పడిన, జస్ట్ ఏదో కాలు తట్టుకొని, సో యూజువలీ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటాం, పెద్దవాళ్ళలో చూస్తుంటాం అనమాట. సో వాళ్ళలో ఏంటంటే చిన్నగా బాత్రూంలో స్లిప్ అయ్యి కింద పడినా సరే హిప్ ఫ్రాక్చర్స్ అవడం, లేదా రిస్ట్ ఫ్రాక్చర్స్ అవడం, ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. దీనికి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే ఆస్టియోపోరోసిస్, బోన్స్ వీక్ అవడం వల్ల. ఓకే, సో మనం ఆస్టియోపోరోసిస్ ట్రీట్ చేయలేదంటే డెఫినెట్గా ఈ ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువే ఉంటుంది. ఓకే ఓకే.